బంగారం, ఇప్పుడు నువ్వు హాయిగా పడుకో. రేపొద్దున మీ అమ్మ వచ్చేస్తుంది. గుడ్ నైట్. ఛాయ పడుకున్న తర్వాత ఏడ్చే సౌండ్ వస్తుందేంటి? నువ్వు వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. అయినా నేను చెప్పేది ఎవ్వరూ నమ్మట్లేదు. అయినా నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా వస్తావని. అరే ఎందుకు మాట్లాడట్లేదు? ఏదైనా మాట్లాడు. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను కదా. ఇలా చూడు, నన్ను మాత్రం ఏది చేయకు. నన్ను ఏది చేయకు. నేను నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. నాతో షేర్ చేయి. నిన్ను చంపింది ఎవరనే నాకు చెప్పు. చెప్పు, నేను నీకు సాయం చేస్తాను. నిన్ను చంపింది ఎవరని చెప్పు. సరే అమ్మా. అమ్మా, నేనిప్పుడే రీచ్ అయ్యాను. అమ్మా, నాకు చాలా బాధగా ఉంది. మీకు ఇంకా నయం కాలేదు, కానీ నేను ఇక్కడికి వచ్చేసాను. అయ్యో పర్వాలేదమ్మా. నాకు సాయం అవసరమైతే ఖచ్చితంగా నీకు ఫోన్ చేసి అడుగుతాను కదా. ఓకే అమ్మా, నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఛాయా, ఛాయా, ఛాయా.
నేను పిచ్చోడిని నోటికొచ్చినట్టు వాగుతున్నాను అనుకున్నాను, కానీ ఇప్పుడు అతను అబద్ధం చెప్పట్లేదు. నిజంగానే అక్కడేదో ఒక ఆత్మ ఉంది. ఏంటి దెయ్యాలు భూతాలంటున్నారు? అలాంటివి ఇక్కడ ఏం లేవు. అలాంటి విషయాలు నేను అసలు నమ్మను. ఆ మనిషి పిచ్చోడు, అతను చూసి మీరు పిచ్చోడైనట్టున్నారు. అందువల్లే ఆ మనిషిలాగా మాట్లాడుతున్నారు. లేదు లేదు, వాడు పిచ్చోడే. మీరే ఆలోచించండి, పోయినసారి కూడా ప్రాబ్లం పెట్టాడు. మనమందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, బానే ఉండేవాడు. అయినా ఇదంతా ఎలా జరిగిందనే నాకు అర్థం కావట్లేదు. జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఇదంతా ఖచ్చితంగా చేసింది ఒక ఆత్మేనని అర్థమవుతుంది. లేదు, నాకేమనిపిస్తుందంటే మన బిల్డింగ్ మీద ఏదో కన్ను దృష్టి పడినట్టుంది. అయ్యో పాడు పిచ్చోడని. వాడికి దెయ్యం పిశాచం ఏమైనా పట్టిందా ఏమిటి? పంకజ్, సిఐడిలో ఉండి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావా? సారీ సార్. మీ అందరికీ రాజీవ్ ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? సార్, కొన్నేళ్ల క్రితమే ఆయన ఇక్కడికి వచ్చారు సార్. స్టార్టింగ్ అంతా బానే ఉండేది సార్. అయినా దాని తర్వాత ఏమైంది? కాస్త స్పష్టంగా చెప్పొచ్చు కదా. సార్, అతను ఏదో విచిత్రంగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆఖరి 10-15 రోజుల్లో తను పిచ్చోడైపోయాడు. పిచ్చా? లేదు సార్, లేదు. రాజుకి పిచ్చేవీ లేదు. అలా అయితే ఈ ఇంట్లో దెయ్యం ఉందంటున్నారా? రాజు ఈ విషయం ఇంకా దెయ్యం గురించి, వాటి శబ్దాల గురించి చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన డిప్రెషన్ వల్లే. డిప్రెషనా? ఆ, అది ఆల్రెడీ ఆయన డిప్రెషన్లో ఉన్నారు. సర్టన్ టైంలోనే ఆయన బిహేవియరే పూర్తిగానే మారిపోయింది. కానీ సార్, దానికోసం మేము ఆయన హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం, మెడిసిన్ కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఒకరోజు ఏమైంది? మధు, నేను మళ్ళీ వాయిస్ విన్నాను. మధు నాకు మళ్ళీ వాయిస్ వినిపించింది. ఏ వాయిస్? నేను ఇక్కడే కదా ఉన్నాను, నాకేం వినిపించలేదు. నేను వాయిస్ విన్నానని చెప్తున్నాను కదా, నేను చెప్పేది విను. రాజీవ్, 1 సెకండ్. మెడిసిన్స్ తీసుకున్నారా లేదా? మెడిసిన్కి దీనికి ఏంటి సంబంధం? సరే, నేను మెడిసిన్ తీసుకున్నాను, మళ్ళీ వినిపించిందని చెప్తున్నాను కదా. రాజీవ్ ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకోవు. ఎవరు నా మాట వినరు, నేను చెప్పేది అర్థం చేసుకోరు. విన్నాను, నేను బానే విన్నాను. నేను మళ్ళీ ఆ వాయిస్ వింటున్నాను. నేను అనుకున్నాను ఈ ఆత్మ, ఈ శబ్దం ఆయన భ్రమలో ఉండి ఇలా చెప్తున్నారని అనుకున్నాను. కానీ అదంతా నిజమవుతుందని అనుకోలేదు. సరే, రాజీవ్ చెవికి ఏదో శబ్దం వినిపించిందిగా, దాని గురించి డీటెయిల్గా ఏమైనా చెప్పగలుగుతారా? నాకు దాని గురించి ఏమీ తెలియదు. అతని క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా రాజీవ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మాకు చెప్పగలరా, మేము తెలుసుకోవడానికి? క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, కానీ వినీత్ ఉన్నారు. ఆయనే మాకు ఈ ఫ్లాట్ని చూపించారు. వినీత్? చెప్పండి సార్. 11 నెలల లీజ్కి నేనే సార్ ఇల్లు అడిగి తీసిచ్చాను. ఇది నా వృత్తి సార్. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఇల్లు చాలామందికి ఇప్పించాను, కానీ ఇప్పటి వరకు ఎవరు ఇలా ఆనందే లేదు సార్. ఏంటి చెప్పింది లేదు? అదే ఈ ఇంట్లో దయ్యం ఉందని, అలాగే ఇక్కడ ఆత్మ ఉందని. ఏమిటి? రాజు చెప్పాడా? సార్, మొదట్లో చాలా ప్రశాంతంగా మాట్లాడేవారు, తర్వాత ఎక్కువగా అరిచేవారు, ఆ తర్వాత భయపడ్డం మొదలుపెట్టారు. ఆ తర్వాత నిన్న ఒక విషయం జరిగింది. నిన్న అపార్ట్మెంట్లో జరిగిన మీటింగ్లో కూడా. ఇలా చూడండి, మన ఫ్లాట్స్లో నేను సోలార్ ఫ్యాన్ వేద్దామని అనుకుంటున్నాను. ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే చాలు, మన ఏరియాలోనే మన ఫ్లాట్సే బెస్ట్ అని మాట్లాడుకుంటారు. తప్పు. మీరు తప్పుగా చెప్తున్నారు. ఈ అపార్ట్మెంట్ అంతా చాలా దారుణంగా ఉంది. ఏమైంది మిస్టర్ రాజు? ఇప్పుడు దాకా ఏది జరగలేదు, అయినా త్వరలో ఏదో జరగబోతుంది. దానన్నిటికీ మీరే బాధ్యత తీసుకోవాలి. ఏంటిది? మీరందరూ కలిసి ఇక్కడ జరిగే పెద్ద విషయాన్ని దాచిపెట్టారు. ఎస్పెషలీ వినీత్, నువ్వు నన్ను మోసం చేశావు. చాలా అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజు మీటింగ్ ఉన్న సంగతి అసలు మీకు తెలీదా ఏంటి? మీకు హత్య గురించి తెలుసా? హత్య? నా ఫ్లాట్లో జరిగింది. నేను ఉండే ఇంట్లో హత్య జరిగింది. ఇంత పెద్ద విషయాన్ని మీరందరూ దాచిపెట్టారు. దేని గురించి మాట్లాడుతున్నారు రాజు? ఈ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నన్ను నమ్మండి, మీ ఫ్లాట్లోనే కాదు, ఏ ఫ్లాట్లో ఏమీ జరగలేదు. ఇది నిజం. హత్య జరిగింది, దాంతోపాటు ఆత్మ కూడా ఉంది. దాని పేరు కూడా తెలుసు, లల్లన్. మిస్టర్ రాజు, ఇటువంటి పేరు మీద ఇక్కడ ఎవరు లేరు. మీ ఫ్లాట్లోనూ లేరు, ఇంకెవరి ఫ్లాట్లోనూ కూడా లేరండి. అయినా లల్లన్ ఆత్మ నా ఫ్లాట్లో ఉంది.
నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అరే, నా మీరు ప్రశాంతాన్ని ఏమంటున్నారు? పోగొట్టుకున్నాను. విధంగా వాయిస్ వింటున్నాను, లైట్ అదే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇలా చూడండి మిస్టర్ రాజీవ్, ఇక్కడ కొన్ని రోజులుగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించిన విషయం మీద ఇక్కడ మీటింగ్ అనేది జరుగుతోంది. అందుకే నేను మన బిల్డింగ్ కి సోలార్ ప్యానల్ వేద్దామని చెప్తున్నాను. ఇలా చూడండి, లల్లన్ ఆత్మ న్యాయం అడుగుతుంది, దానికి న్యాయాన్ని దక్కించాలి. మీకు అర్థం అవ్వట్లేదు. అతను నన్ను ఊరికే వదలడు, మీ అందరినీ వదిలిపెట్టాడు. అందరు ప్రాణాల్ని పోగొట్టుకుంటారు. నేను చెప్పేది వినండి. అంతే సార్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇవాళ ఈయన కాల్ వచ్చిన తర్వాతే ఇలా జరిగిందనే విషయం నాకే తెలిసింది. సార్ ఒక్క నిమిషం సార్. సార్ సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. సార్ ఏంటి చెప్పు. ఖచ్చితంగా ఆత్మ పని అయి ఉంటుంది సార్. ఒక మనిషి అసలు ఎలా శబ్దం లేకుండా ఈ పనులన్నీ చేయగలడు. ఏంటి పంకజల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వు చదువుకున్న వాడివే కదా. ఇతనికి అర్థమయ్యే శబ్దం అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? ఎవడో ఒకడు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఇంట్లో ఎలక్ట్రిసిటీలో పిచ్చి పని చేసి పెట్టాడు. అన్ని నట్లు బోల్ట్లు విప్పి పడేశాడు. రాజీవ్ వైఫ్ ఏం చెప్తున్నారు చూద్దాం. మీరు మీ బిడ్డలు కాస్త జాగ్రత్తగా ఉండండి. సార్, రాజీవ్ ఫోన్ నుంచి ఏదో ఇంట్రెస్టింగ్ అయిన విషయం తెలుస్తోంది. ఇది ఆన్లైన్ టాక్సీ యాప్. మధుకి రాజీవ్ గురించి అన్ని లొకేషన్స్ తెలుస్తున్నాయి. ఒక్కటి తప్ప, ఇదే అది. మాధవ్ సార్, మాధవ్ సార్, మేము సిఐడి నుంచి వచ్చాం. క్షమించండి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినందుకు. ఒక అర్జెంట్ అయిన విషయం. సమస్య ఏంటో చెప్పండి. మీ క్లయింట్ ఉండేవారు రాజేష్. ఉండేవాడా? ఇప్పుడు ఆయన ప్రాణాలతో లేరు. ఎవరో ఆయన్ని భయంకరంగా చంపేశారు. అయ్యో పాపం, చాలా మంచి మనిషి. అతను మనస్థితి బాలేదని నాకు బానే తెలుసు. మీరు రాజీవ్ గురించి ఇంకా ఏమైనా చెప్పగలరా? ఒకరోజు నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. అతనికి ఏదో వాయిస్ వినిపిస్తుందని నాకు చెప్పాడు. ఏదో ఆత్మ వాళ్ళ ఇంట్లో ఉందని వాడు నాకు చెప్పాడు. అయినా కాల్పనికంగా ఉన్నాడని తెలుసు. నేను వాడింట్లో ఉన్నాను, అటువంటిది ఏమీ లేదు. కన్ఫర్మేషన్ కోసం నేను ఒక ఐడియాని ఇచ్చాను. ప్రతిరోజు జరిగే విషయాలన్నీ ఒక డైరీలో రాయమని చెప్పాను. డైరీనా? మాకు అతని ఇంట్లో ఏ డైరీ దొరకలేదే. అదెలా దొరుకుతుంది? ఆ డైరీని నాకు మొన్నే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అయినా వాడు రాసిందంతా నాకు అస్సలు అర్థం కాలేదు. ఒక్క విషయం కూడా చదవలేకపోయాను. లల్లన్ గురించి డైరీలో ఏదైనా రాశాడా? సార్, రాసే ఉంది. ఏంటది? కానీ ఆ పోర్షన్స్ గురించి చాలా అనుమానంగా ఉంది. మీరే చూడండి ఇక్కడ. డ్రౌండ్ డ్రౌండ్ అండ్ కిల్డ్. లేదు, కిల్డ్. డ్రౌండ్ అండ్ కిల్డ్. డ్రౌండ్ అండ్ కిల్. డ్రౌండ్ అండ్ కిల్ అంటే వాడు మునిగిపోయి తర్వాత చనిపోయాడు. చెప్పు. అలాగా? సరే, ఓకే. దయా, సారంగి ఏమంటున్నాడంటే రాజా సచ్చిందానికి కారణం వాడి తల మీద తగిలిన గాయమే అని చెప్తున్నాడు. వాడి ఎముకలు మొత్తం వాడు చనిపోయిన తర్వాతే పగలగొట్టుంది. సార్, వాడు ముందే చనిపోయాడు. అయినా ఎందుకు ఇలా చేయాలి? అదే నేను ఆలోచిస్తున్నా. రాజు ముందే చెప్పాడు కదా, ఆ ఆత్మ చాలా కోపం మీద ఉంది, అందుకే ఇది తనే చేస్తుండాలని. నేను నీ దగ్గర లలన్ ఎలా చనిపోయాడో విచారించమన్నాను. విచారించావా? సార్, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో విచారించాను. లల్లన్ అనే ఒక వ్యక్తి మిస్సింగ్ లేదా కేసుని ఎలాంటి రిపోర్టు లేదు. పంకజ్, చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లు మాత్రమే కాదు, అన్ని పోలీస్ స్టేషన్లో వెంటనే విచారించు. అర్థమైందా? హత్య గురించి మాత్రమే కాదు, మునిగిపోయిన వాళ్ళ లిస్టు కూడా నువ్వు తీసుకురావాలి. అర్థమైందా? వెళ్ళావు. ఓకే సార్. పూర్వి, ఈ డైరీలో ఉన్న ఒక్కొక్క వేడు కూడా డీకోడ్ చేయి. ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు నువ్వు. ఆ లలన్ యొక్క ఆత్మ గురించి మనకి ప్రతి ఒక్కటి తెలియాలి. సార్, ఇంకా 2 వర్డ్స్ ఉన్నాయి. జ్యువెలరీ స్టోర్స్. తన చెవిలో పడ్డ 2 విషయాల వల్ల తను కనెక్ట్ అయ్యాడు. ఇది కూడా లల్లన్ డ్రౌండన్కి సంబంధించిందే. తను ఎప్పుడైతే ఆత్మల గురించి సౌండ్ గురించి చెప్తున్నాడో
లేదా రాస్తున్నాడో ఆ హ్యాండ్ రైటింగ్ దారుణంగా ఉంది. సార్ లల్లన్ శవం దొరికింది సార్. అలాగే తన పోస్ట్ మార్టం కూడా అయిపోయింది సార్. తను ఏదో ఒక నదిలో దూకి చనిపోయాడు సార్. వాట్? నిన్న రాత్రా? అవును సార్, అవును సార్. సార్ లల్లన్ నిన్న రాత్రే చనిపోయి ఉంటే అతని ఆత్మ రాజీవ్తో ఎలా మాట్లాడుంటుంది? అదే కదా. సార్ లల్లన్ ఒక దొంగోడు. లాకర్ విరగొట్టడంలో ఎక్స్పర్ట్. లాకర్ని విరగొట్టి తను ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. అలాంటి ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. అవును, మీరు? సార్ నా పేరు గాయత్రి సార్. నేను మార్చురీకి వెళ్ళాను. ఆ బాడీని క్లైమ్ చేశాను. లల్లన్కు మీకు సంబంధం ఏంటి? మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాకు తెలిసిందేంటంటే వాడు బాగా తాగుతాడని చెప్పాడు. ఖచ్చితంగా తాగనని చెప్పి నాతో ప్రామిస్ చేయించుకున్నాడు. కానీ ఇదంతా ఎలా జరిగిందో తెలియట్లేదు. సరిగాని వాడు ఏం పని చేస్తున్నాడు? ఎవరెవరిని మీట్ అవుతుంటాడు అది చెప్తారా? సార్ వాడు నన్ను కలవడానికి వచ్చినప్పుడు పెళ్లి గురించే మాట్లాడేవాడు. అది మాత్రమే కాదు, నన్ను జ్యువెలరీ షాప్కి కూడా తీసుకువెళ్ళేవాడు. అది సేమ్ జ్యువెలరీ షాప్కి రింగ్ కొనడానికి మాత్రమే. ఓ ఓకే. అతను మీకు ఉంగరం తీసిచ్చాడా? ఏంటి సార్, ఎన్నిసార్లు చూసినా వాడికి నచ్చలేదు. ఎప్పుడు షాప్కి వెళ్ళినా కూడా ఒకటే చెప్తాడు, ఇది బాలేదు, వేరేది చూపించండి అని. వాడికి ఎందులో తృప్తి లేదు. సరే, ఏ కొట్టుకి మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లారు? ఆ కొట్టు పేరేమన్నా తెలుసా మీకు? ఓరూర్ జ్యువెలర్స్. సరే గాయత్రి, మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. పంకజ్ సార్ అదివ్వండి. సరే రండి. సార్ ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే లల్లన్ నా కొట్టుకి నగలు కొనడానికి వెళ్ళలేదు. దొంగతనం చేయడానికి మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టున్నాడు. పూర్వి, సార్ సార్ ఓరో జ్యువెలర్స్లోని దొంగతనం గురించి గానీ దోపిడీ గురించి గానీ కంప్లైంట్ లేదు. దానికే ఉంది. దొంగతనం జరగలేదని వాడు రిపోర్ట్ రాసికపోతే ఎలాగా? దొంగతనం జరగలేదని అర్థం కాదు కదా. దొంగోడింట్లోనే దొంగతనం జరిగితే వాడు కంప్లైంట్ ఇవ్వగలడా? దయా సార్, పూర్వి కొత్తగా జ్యువెల్ కొనాలని నీకు అనిపించట్లేదా? చెప్పు. ఇదంతా చాలా సింపుల్గా ఉన్నాయి, ఏవి కూడా బాలేవు. పదండి మనం వెళ్దాం. అరే అరే మేడం ఆగండి. మీకేం కావాలో చెప్పండి, మేము ఇస్తాం మేడం. ఆ, ఏదైనా స్పెషల్గా రాయల్ యూనో. ఆహా, అరే హేమంత్, ఆ స్పెషల్వి తీసుకురా ఇక్కడికి. డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇందుకు మీరు నాకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. నేను మీకు బిల్లు కూడా ఇవ్వను. ప్యాక్ చేయించరా? అది మేం చూసుకుంటాం. దీన్ని ప్యాకింగ్ చేస్తాం. ఇది ఎవరికి సొంతమో వాళ్ళ దగ్గరికి చేరుస్తాం. అంటే ఎవరికి పంపిస్తారు? ఎవరి నుంచి దొంగిలించారో ఇది వాళ్ళకే తిరిగి పంపిస్తాం. అవును, మీరు ఎవరు? మేము సిఐడీస్. సిఐడీనా? కొన్నాళ్ల క్రితం మీ జ్యువెలరీ షాప్లో దోపిడీ జరిగింది. దాని గురించి పోలీసులకి మీరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే మీ సేఫ్లో దొంగ వస్తువులున్నాయి. తర్వాత ఈ విషయం చెప్పండి. దొంగతనం ఎలా జరిగింది? ఇంత పెద్ద కొట్టు, ఇక్కడ అలారమే కొట్టలేదా? అలారం సిస్టమ్ని ముందుగానే దొంగలు పాడు చేశారు. మాకు అర్థం కాలేదు. పూర్వి, నువ్వు ఈ అలారం ఇంకా లాకో సిస్టమ్ ఉండే డమ్మీ మోడల్ తీసుకుని ఫారెన్సిక్కి వెళ్ళు. డాక్టర్ సరంకి హెల్ప్తో ఈ అలారం సిస్టమ్ ఎలా ఫెయిల్ అయిందో చెక్ చేయి. ఆలోపు నేను ఫ్రెడీ ఇక్కడ అలారం సిస్టమ్ని చెక్ చేస్తాం.
సరంకి వదిలే. ఇది నువ్వు చేయలేవు. లాకర్ తెరవాలని నువ్వు ఆలోచించదు. వదిలే. కాస్త ఉండవయ్యా, నా వల్ల ఎందుకు కాదు? అరే, ఇప్పటి వరకు నేను లలాన్ లాగే ఆలోచించాను, అందుకే ఇది ఓపెన్ కాలేదు. ఇప్పుడు నేను సారంగిలా ఆలోచిస్తాను చూడు. అరే, ఏం చేస్తున్నావయ్యా? ఒక్క నిమిషం ఆగు. బ్లాస్టింగ్ కోసం వెయిట్ చేయండి. బ్లాస్టా? అరే, చిన్న బ్లాస్టింగ్ అంతే. ఇప్పుడు దీని అలారం డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లో టార్చ్ తోటి, త్రో బార్ తోటి, లేదంటే డీకోడింగ్ మిషన్ తోటి దేంతో అయినా ఓపెన్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కావాలంటే మీరు ట్రై చేయండి. సార్, దీన్ని ఎలా చేశారు అసలు? ఒకసారి ఫ్రెడీ దయాలు జ్యువెలరీ షాప్ నుంచి రానివ్వు, అంతా నేను చెప్తాను. అసలు ఆ దొంగ అక్కడ ఏం చేశాడో అంటే సరిగ్గా అతను చేసిందే నేను కూడా ఇక్కడ చేయడం జరిగింది. బ్లాస్ట్. ఏం చెప్తున్నావు నువ్వు? బ్లాస్టా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? బాస్, ఈ సేఫ్ అలారం ఒక స్పెషల్ సర్క్యూట్తో పనిచేస్తుంది. ఆ సర్క్యూట్కు స్టేబుల్గా ఉండే కరెంటు మాత్రమే వెళ్ళాలి. కావలసిన దానికంటే ఎక్కువ పవర్ సప్లై అయిందంటే అది బ్లాస్ట్ అవుతుంది, సర్క్యూట్ ఫెయిల్యూర్ అవుతుంది, అలాంకున్న పవర్ కట్ అయిపోతుంది. కానీ దీనికి ఒక ఎక్స్పర్ట్ సహాయం తప్పకుండా కావాలి. సర్క్యూట్ గురించి బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఇందుకోసం స్పెషల్గా ప్రాక్టీస్ కూడా చేసుండాలి. పవర్ కట్ ప్రాక్టీస్. సార్, రాజు బిల్డింగ్లో అస్తమాను పవర్ కట్ అవుతూనే ఉంటుందంట. అయితే దీనికి అర్థం? అలా అయితే ఆ బిల్డింగ్లో ఎవరో ఆ పవర్ కట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. దీనికి అర్థమంతా ఒకటే దయా. అప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఆత్మలనేవి లేవు. రాజు విన్న గొంతు కూడా ఆ హంతకుల గొంతుకే అయి ఉంటుంది. ఈ గొంతుని రాజీవ్ ఎలా విన్నాడు? ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది అసలు ఎవరై ఉంటారు? బిల్డింగ్లో ఉన్న వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ చెక్ చేస్తే మనకేదైనా ఐడియా దొరకొచ్చు కదా. ఖచ్చితంగా దయా, ఖచ్చితంగా. సార్, లల్లన్తో పాటు మరొక పేరు కూడా డీకోడ్ అయింది. హిరిన్. హిరేన్. ఈ హిరేన్ ఖచ్చితంగా లలనికి పార్ట్నర్ అయి ఉండాలి. పూర్వి, ఆ వ్యక్తి ఎవరనేది ముందు విచారించు. జైలు నుంచి స్టార్ట్ చేయండి. ఈ బ్లాస్ట్ అక్కడి నుంచే అది ప్రారంభమయ్యింది. జైలు నుంచే. ఇతనే లల్లన్. 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. 2 రోజుల క్రితమే తను చనిపోయాడు. ఇతని పార్ట్నరే ఇతన్ని చంపేశాడు అనుకుంటున్నాను. జైల్లోనే తనని మీటా ఉండొచ్చు కదా. హిరిన్. హిరేనా? లలన్ గురించి నాకు తెలీదు, కానీ హిరేన్ గురించి నాకు బాగా తెలుసు. బ్యాంకును కొలగొట్టి పారిపోయినవాడు. అతను తప్పించుకుంటున్నప్పుడు పొరపాటున డ్రైవర్ కాలు మీద షూట్ చేశాడు. ఆడు జైల్లో చాలా భయపడిపోయి ఉన్నాడు. ఆయన ఫోటో, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఎంత త్వరగా ఇస్తారో ఇవ్వండి. ఓకే. ఒకవేళ ఈ హెరైన్ లల్లన్ని చంపలేదంటే తర్వాత చనిపోయేది తనే. సార్, బిల్డింగ్లో ఎంతమందికి అయితే ఇల్లుందో వాళ్ళందరూ మీటర్ని చెక్ చేశాం సార్. వాళ్ళ లాస్ట్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఉంది సార్. కానీ అక్కడ అబ్నార్మల్ రీడింగ్ అయితే లేదు సార్. సమస్య ఉన్నట్టు కూడా లేదు. అవును సార్. ఈ శబ్దం ఛాయ ఆకలితో లేచిందనుకుంటా. సార్, ఇప్పుడే వస్తాను.
భలే ఉంది కదా సార్. పిల్లాడిక్కడ లేకపోయినా పిల్లాడి ఏడుస్తున్న శబ్దము ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తుంది. ఈ డివైస్ మూలంగా ఇంతకు దీని పేరేంటి సార్? బేబీ మానిటర్ సార్. ఆత్మకు అసలు మనసాక్షి అంటూ లేదు సార్. బేబీ మానిటర్ కూడా వెరగొట్టేసింది. దయా, నేను అనుకుంటుంది నువ్వు కూడా అనుకుంటున్నావు కదా? ఆహా, సార్ మీరిద్దరూ ఏమైతే ఆలోచిస్తున్నారో నాకు కూడా అది చెప్తారా? చూడండి, ఈ బేబీ మానిటర్ ఉంది కదా, ఇది అచ్చం వాకిటాకీలానే పనిచేస్తుంటుంది. ఒకటి బేబీ రూమ్లో ఉంటుంది, మరొకటి మమ్మీ దగ్గర ఉంటుంది. ఒకవేళ బిడ్డ కింద ఏడుస్తుంటే అమ్మ మేడ మీద ఉంటే అక్కడ వినిపిస్తుంది. బేబీ రూమ్లో ఏం జరిగినా ఆ శబ్దం దీని ద్వారా అమ్మకి వినిపిస్తోంది. అర్థమైందా? ఓ అంతే. అంటే పంకజ్, ఈ ఆత్మని త్వరగా పట్టుకోవచ్చు. ఎలా సార్? అర్థం కాలేదా? అర్థమయ్యేలా నేను చెప్తాను. ఈ బేబీ మానిటర్ వైర్లెస్ ఫోన్ లాగా పనిచేస్తుంది అంటే దీనికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. చుట్టుపక్కల ఇదే ఫ్రీక్వెన్సీలో మిగతా డివైసులు కూడా ఉంటే ఆ బేబీ మానిటర్ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తుంది. అక్కడున్న గొంతులన్నీ కూడా ఇక్కడ ఇందులో వినిపిస్తాయి. ఇప్పుడు ఏ శబ్దం రావట్లేదు, అంటే పిల్లాడు పడుకున్నట్టున్నాడు. సార్ సార్ ఇది పాత బేబీ మానిటర్ మాన్యువల్ సార్. చూడాలని అన్నారుగా. మనం ఆలోచించింది కరెక్టే. సార్ ఇది కొన్ని సార్ సార్ ఇచ్చారు సార్, కానీ అసలు ఇది ఏంటి? అదేంటంటే పంకజ్, దీన్ని ఉపయోగించి మనం ఆత్మని చూడబోతున్నాం. సార్ తలుపులు మూసేయండి, ఆత్మ మళ్ళీ ఇటువైపు వచ్చేస్తున్నాము. ఇక్కడ సిగ్నల్ చాలా వీక్గా ఉంది. ఒక్క నిమిషం. ఆత్మ ఇంత త్వరగా మన కంటి ముందుకు వస్తుందని అస్సలు ఊహించలేదు కదా. రాజీవ్ ఆత్మతో వీళ్ళని మాట్లాడిద్దామా? హలో, నువ్వెందుకు నన్ను చంపావు? నువ్వు చంపేసి నా కొడుకుని అనంతంగా చేసావు కదా. ఏంటి? నాకన్నీ తెలుసు. ఫస్ట్ నువ్వు డల్లంతో కలిసి జ్యువెలరీ షాప్ అంతా ఎగ్గొట్టేసావు కదా. నాకన్నీ తెలుసు కాబట్టి నన్ను చంపేశావా? దాని తర్వాత లల్లని కూడా చంపేశావు. మొత్తం నగలంతా నీ దగ్గరే పెట్టుకున్నావు కదా. సరేగానే నువ్వు ఎవరు? రాజీవ్, నీ పక్కింటి వాడు. ఏంటి?
హెరిన్, నీకు అరుణ్ తెలుసా? తన్ని కాపాడడానికి ట్రై చెయ్యొద్దు. తనే నిన్ను చంపడానికి వచ్చాడని మర్చిపోవద్దు. మేడం, నేను చెప్పాను కదా నేను ఒక కామన్ మ్యాన్ అని. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కత్తి రేయ్ పెట్టి నోర్మోయ్, ఎవరైనా నిన్నేదైనా అడిగారా? ప్రశ్న అడిగినప్పుడు నోరు తెరిస్తే చాలు, అర్థమైందా? చెప్పు, వీడు తెలుసా తెలీదా? సరే, గుర్తు తెలియకపోతే ప్రాబ్లం లేదులే. ఇప్పుడు నేను నీకు ఇంకొక మనిషిని తీసుకొచ్చి చూపిస్తాను. వాడితో కలిసే నువ్వు లలన్ కూడా ఆ జ్యువెలరీ షాపు మొత్తం దోచుకున్నారు. ఫ్రెడీ, ఇంకా గుర్తు రాలేదా? చెప్పండి, నిజం చెప్పండి, లేకపోతే. ఎస్ సార్, నాకు తెలుసు ఈడ అతేష్ అని. సరే గాని ఎలా తెలుసు? ఇతను మాకు ఒక పని ఇచ్చారు సార్. ఏం పని? అది ప్రతి ఒక్క జ్యువెలరీని లూటీ చేసేది. ఆ అలారాన్ని నేను చూసుకుంటాను, సేఫ్గా మీరు ఎరగొడితే చాలని చెప్పారు. కానీ ఇతని ఒరిజినల్ ప్లాన్ వేరు. లలన్ని వీడు చంపేశాడు, వాడి భాగాన్ని కూడా వీడే ఉంచుకున్నాడు. అయ్యో లేదు సార్, లేదు సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. సార్, నేను దానికోసం మా అరుణ్ని హైర్ చేశాను సార్. నోరు మూసుకో, ఇంకో మాట మాట్లాడే ఉంటే. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. నేను ఒకే ఒక హత్య మాత్రమే చేశాను లలన్ని. సార్, వీడు చెప్పేది వినకండి, వీడు పెద్ద ఫ్రాడు. చుప్! ఒక విషయం మాత్రం చెప్పు, అరుణ్ ద్వారా నువ్వు లలన్ ఎందుకు చంపావు? అది కాకుండా ఓరో జ్యువెలరీ షాప్ని ఎందుకు టార్గెట్ చేశావు? నేను వైరింగ్ పని కోసం వెళ్ళాను. ఇప్పుడే నేను కొంతమందిని చూశాను, దొంగతనం చేసిన వస్తువులని అమ్మడానికి వచ్చారు. అంతే, అప్పుడు నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఇక్కడ లూటీ చేస్తే వీళ్ళెవరూ పోలీస్కి చెప్పరని అర్థమైంది. దీనికోసమే నేను అలారం సిస్టమ్ని చెక్ చేశాను. అది చూసిన వెంటనే నాకు అర్థమైంది, పవర్ని ఓవర్లోడ్ చేయాలంటే అలారం ఫెయిల్ అవుతుందని. అయినా దానికి ఒక స్పెషల్ ఎలక్ట్రికల్ డివైస్ కావాలి. ఆ ఇంట్లో కూర్చొని నువ్వే తయారు చేశావు. అది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడే బిల్డింగ్లో అప్పుడప్పుడు పవర్ కట్ అవుతూ ఉంది కదా? అవును సార్. కానీ దీనికి రాజీవ్కి ఏం సంబంధం ఉందో చెప్పండి. నా భర్తని ఎందుకని చెప్పావు? ఆయన నీకేం ద్రోహం చేశారు? నీ ప్లాన్ మొత్తం రాజీవ్ వినేశారు. ఇతను హీరోయిన్ మాట్లాడడం వినేశాడు. ఇతను లలను మాట్లాడుకుంది కూడా వాడు వినేశాడు. బేబీ మానిటర్తో అందరూ మాట్లాడుకున్నవన్నీ అతను వినేశాడు. కానీ పాపం రాజీవ్కి ఈ గొంతులన్నీ ఆత్మలవని అనిపించింది. నిజం చెప్పు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు మీటింగ్లో రాజు లలన్ పేరు చెప్పిన వెంటనే నేను భయపడ్డాను. హత్య జరిగింది, ఆత్మ కూడా ఉంది, దాని పేరు కూడా తెలుసు, లలన్. నాకేమనిపించిందంటే రాజు మాత్రం పోలీస్ దగ్గర వెళ్తే నేను మొత్తంగా ఇరుక్కుంటానని. అయినా వాడిని ఇరికించాలని నేను అనుకోలేదు. నేను వాడి ఇంటికి కూడా వెళ్ళాను. హాయ్, నేను ఆతేష్. నేను నైబర్ కిందింట్లోనే ఉంటాను. మీరు కొత్తగా వచ్చారు, మీకు ఏదైనా సమస్య అంటే దయచేసి నా దగ్గర చెప్పండి, ఓకే? ఈ ఇంట్లో ఏదో సమస్య ఉంది, వ్యత్యాసంగా ఏదో వినిపిస్తుంది. ఎవరు అదోలాగా నాతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సౌండా? ఎక్కడి నుంచి? మొత్తం ఇల్లంతా వినిపిస్తుంది, అది ముఖ్యంగా ఆ కారిడోర్లో. వాడింట్లో బేబీ రూమ్లో బేబీ మానిటర్ చూసిన వెంటనే నాకు అర్థమైంది సార్. ఎందుకంటే అలాంటి బేబీ మానిటర్ నా ఇంట్లో కూడా ఉంది. నాకు అర్థమైంది యాక్సిడెంట్గా నా ప్లాన్ మొత్తం వినేశాడని.
అందుకోసం నేను ఆ బేబీ మానిటర్ని నాశనం చేయాలని అనుకున్నాను. మరి రాజీవ్ని కూడా. అరుణ్ లల్లన్ని ఈరన్ని చంపాలనుకున్నాడు. ఒకవేళ రాజు పోలీస్ దగ్గర వెళ్ళాడంటే నేను మొత్తంగా ఇరుక్కుంటాను. అందుకోసం నేనేం చేశానంటే రాజీవ్ ఆత్మకథని నిజం చేసేలాగా. అందువల్లే రాజీవ్ని నువ్వు చంపిన తర్వాత కూడా వాడి మెడ ఎముకల్ని పగలగొట్టావా? అప్పుడే కదా చూసేవాళ్ళకి అది చేసింది మనిషి కాదనిపిస్తుంది. సార్, నేను మొత్తంగా ఫుల్ ప్రూఫ్ ప్లాన్ కూడా వేశాను. అయినా ఎలా తప్పు జరిగిందని అర్థం కావట్లేదు. డైరీ డైరీ నేను దాచిపెట్టాను కదా. నువ్వు దాచిపెట్టిన డైరీలో ఏమీ లేదు. అతను ఫస్ట్ రాసిన డైరీ మా దగ్గరుంది. దాన్ని ఉపయోగించే ముందుగా మేము లల్లన్, తర్వాత నిన్ను రీచ్ అవ్వగలిగాం. నువ్వు ఒక తండ్రివే కదా. నిన్ను కాపాడుకోవడం కోసం ఒక బిడ్డని తన తండ్రి నుంచి దూరం చేసావుగా. వీడు ఒక బిడ్డ తండ్రిని కాదు, 2 బిడ్డల తండ్రిని చంపేశాడు. ఇక మీద నీ బిడ్డ నీ భార్య దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్విప్పుడు వెళ్ళబోయేది నువ్వు ఉండాల్సిన చోటుకి, జైలుకి. ఫ్రెడీ, పంకజ్,